యాలల మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడల్లో మువ్వెన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమరయోధుల అడుగుజాడలు నడుచుకోవాలని, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని తెలిపారు. జెండాను ఎగురవేసిన వారిలో యాలల తహసీల్దార్ అంజయ్య, యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, అక్బర్ బాబా, సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ వడ్డిరాములు, తాండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, నాగయ్య, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు భోగప్ప, హనుమంత్ యాదప్ప, వివిధ శాఖల అధికారులు తమ తమ కార్యాలయాల్లో జెండాను ఎగురవేశారు. తస్మాత్ జాగ్రత్త, మేల్కొనాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఈ భారతదేశం నాది, నా స్వాతంత్రం, నేను ఈ భారతదేశానికి ఏదైనా చేయగలుగుతానే భావన ప్రతి ఒక్క పౌరునికి మరి కలగాలి. కాబట్టి దయచేసి మీరు గ్రహించాలి. పక్క దేశాలు ఎప్పుడెప్పుడా అని మన యొక్క భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన విధానంతో, కుటిల బుద్ధితోటి మనందరూ కూడా కన్నేసి చూస్తున్నారు. కాబట్టి మనం మేల్కొనాలి. మన యొక్క దేశ స్వాభిమానం ప్రతి ఒక్క విద్యార్థి లోపల, ప్రతి ఒక్క యువకుని లోపల మరి ఇది కలిగినప్పుడు తప్పకుండా ఎన్ని దేశాలు మన పైన కన్నేసిన ప్రతి ఒక్కరిని కూడా ధర్మి కొట్టే సత్తా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక వ్యక్తికి ఉన్నదని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అందరూ రేపటి ఈరోజు బాలలు రేపటి పౌరులన్న ఉద్దేశంతో అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు మంచి ఉన్నతమైన శిఖరాలకు మన దేశాన్ని తీసుకుపోవాలన్నా, ఇప్పుడు మీరు స్టడీ చేయడం, ఒక సైంటిస్ట్ కావడము, లేక దేశ సైనికుడు కావడము, పైలట్ కావడము, ఇంకా నానా రకాల ఒక్కొక్క విలేజ్లో చూస్తే ఒక విలేజ్ అంట మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ అని అంట, ఒక్కొక్కరిది చూస్తే డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు. కానీ మీరెందుకు గారు అనేది మీరు ఉద్దేశంగా నిర్ణయించుకోవాలి. ఇప్పుడు టీచర్స్ ఆల్రెడీ చెప్తారు, స్కూల్లోకి పోగానే అడుగుతావు, నువ్వేం అడుగుతావు. కానీ అది కాదు, నీ పోరాటం ఎన్ని గంటలు చదువుతున్నావు, ఎన్ని గంటలు పని చేస్తున్నావు. ఒక గ్రామాలలో అక్కడక్కడ అంబేద్కర్ కానివ్వండి, శివాజీ విగ్రహాలు కానివ్వండి, మహాత్మా గాంధీ విగ్రహాలు కానీ ఎందుకు మనము నిర్మించుకుంటామంటే, ఆ రోజు వారు చేసిన త్యాగ ఫలాలని గుర్తించుకున్న విధంగానే గుర్తించుకోవాలని ఒక ఆలోచన విధానంతో వారి యొక్క విగ్రహాలను కూడా మనం చౌరస్తాలలో నిర్మించుకుంటాం. కాబట్టి వారిని చూసినప్పుడల్లా మనకు ఒక జ్ఞాపకం అంటూ వస్తుంది. అంటే శివాజీ ఉన్నాడు, మహాత్మా గాంధీ ఉన్నాడు, అంబేద్కర్ అంటే వీరి గతంలో మన దేశానికి ఎంతో త్యాగం చేసి ఈ స్వతంత్రాన్ని తెచ్చిచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి వారి యొక్క గుర్తుగా ఆ యొక్క విగ్రహాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకంటూ ఒక అవకాశం వచ్చి ప్రజాప్రతినిధులు చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.